మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన శక్తిగల నామంలో ఉదయకాల మన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండాలి. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే ఆరాధనలు చాలా దీవెనకరంగా జరిగాయా? మీరందరూ దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో ఉన్న ఆ విలువను, ఆ మాధుర్యాన్ని గమనించి దీవించబడ్డారా? ఆ ఆశీర్వాదాలన్నీ నిండారులుగా మీ అందరికీ కూడా కలుగునుగాక. చాలా సంతోషం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం మనం ఇలా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన దేవుడు. ఆయన సమాధిని గెలచినటువంటి దేవుడు. మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలచి 3వ దినాన ఆదివారం తెల్లవారుతూ ఉండగా ఆయన పునరుద్ధానుడైనటువంటి గొప్ప దేవుడు. ప్రపంచ చరిత్రలో ఖాళీగా ఉన్న సమాధి ఒకే ఒక సమాధి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. ఆ మాటలు ఇక్కడ చదువుతున్నాం. యేసయ్య ముందే చెప్పాడు, నేను చనిపోయి సమాధి చేయబడిన తరువాత 3వ దినాన తిరిగి లేస్తాను. ప్రభు చెప్పాడు. అందుకనే ఆదివారం రోజున తెల్లవారుతూ ఉండగా మగ్దలేనే మరియా, వేరొక మరియా, వీళ్ళు యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరకు వచ్చారు. వచ్చేటప్పటికి యేసయ్య సమాధిలో లేడు. ఆయన అంతకు ముందే సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు ఆయన. ఈలోపు దేవదూతలు ఏం చేశారు? ఆ రాయి వాళ్ళు పొర్లించారు. ఎందుకంటే యేసయ్య పునరుద్ధానుడై బయటికి రావటానికి ఆ రాయేమి ఆయనకు అడ్డం కాదు కదా. పునరుద్ధాన శరీరం అది. లోపల సమాధిలో ఆయన లేడు అంటానికి ఒక రుజువు ఉండాలి. ఎవరైనా వస్తే చూడాలి. బండ అలాగే ఉండి లోపల ఆయన లేడంటే ఎట్లా? అందుకని దేవదూతలు ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చున్నారు. ఈ వెళ్ళినటువంటి ఆడపిల్లల్ని చూసి, మీరెందుకు అసలు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎతుకుతున్నారు? అసలు ఈ సమాధుల దగ్గర, ఈ తోటలో మీకేం పని? సజీవుడైనటువంటి వాడిని మృతుల్లో వెతకాల్సిన అవసరం మీకేంటి? ఆయన సజీవుడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. తాను చెప్పినట్టే, ముందే చెప్పాడు కదా, తాను చెప్పినట్టుగానే ఆయన పునరుద్ధానుడయ్యాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. రండి, కావాలంటే ఆయన పండుకొని ఉన్నటువంటి ఆ సమాధిని, ఆ స్థలాన్ని చూడండి. లోపల ఆయన లేడు. మీరెళ్ళి శిష్యులకి ఈ మాట తెలియచేయండి అన్నప్పుడు వారు సంతోషంగా వెళ్ళి మగ్దలేనే మరియా యేసయ్య పునరుద్ధానపు సందేశాన్ని మొట్టమొదటిగా తెలియచేసింది. నిజమే, యేసయ్య సమాధి ఖాళీ సమాధి. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 2010వ సంవత్సరంలో నన్ను దేవుడు యెరూషలేం ప్రాంతానికి తీసుకెళ్ళాడు. వాస్తవంగా అంత అర్హత, యోగ్యత నాకు లేదు. కానీ ఆ నాయన ఉచితమైన కృప తీసుకెళ్ళాడు. మేము ఆయా స్థలాలు చూస్తూ యేసయ్య సమాధిని కూడా చూసాము. ఖాళీగా ఉంది. ఆ సమాధికి ఒక డోర్ ఉంటుంది. కాస్త రాత్రి అయితే ఒక తలుపులాగా డోర్ వేసేస్తారు.
ఉదయకాలం ఓపెన్ చేస్తారు వచ్చినటువంటి ప్రజలు చూడటానికి. ఆ డోర్ మీద ఏమనుందో తెలుసా? ఆయన ఇక్కడ లేడు. బా, ఆయన ఇక్కడ లేడు. ఎంత అద్భుతమైన మాట. సజీవుడైనటువంటి దేవుడు, ప్రియులారా, నేను నమ్మిన దేవుడు, దాదాపు 30 సంవత్సరాలకు పైగా నేను ఆరాధించే దేవుడు, 26 సంవత్సరాల నుండి నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుడు. నేను మత సంబంధమైనటువంటి మతంలో ఉన్న క్రీస్తుని నేను నమ్మలేదు, మతంలో ఉన్న క్రీస్తుని నేను ప్రకటించటం లేదు. సజీవుడైన దేవుణ్ణి ప్రకటిస్తున్నా. ఆయన సజీవుడు. ఇప్పుడు ఈ సజీవుడుగా పునరుద్ధానుడైనందున ఏం జరిగిందయ్యా, లేక మనం ఎలా అర్థం చేసుకోవాలి దీని ద్వారా మనకు తెలుసుకునే పాఠం ఏంటి మనం అంటే, ప్రియులారా, రోమా పత్రిక 1వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట చెప్పాడు. 1వ అధ్యాయం దాదాపు 1 నుండి 7 వచనాలు అలా కలిసి ఉన్నాయి. కాస్త ఒక 10 లైన్లు కిందకు దిగిన తర్వాత అక్కడ ఏమనుందంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడు అయినందున. ఈ మాట గట్టిగా పట్టుకోవాలి మీరు. ఆయన శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా పిలువబడ్డాడు, దావీదు వంశంలో గోత్రంలో జన్మించాడు గనక. మృతులలో నుండి పునరుద్ధానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. పునరుద్ధానుడు అయినందున దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడంట. దేవుని కుమారుడు అంటే దేవుడుగా నిరూపించబడ్డాడు. అవును, ఆయన దేవుడు. యేసయ్య ఎవరు అంటే దేవుడు. బైబిల్లో ఎన్నో స్థలాల్లో రాస్తుంది ఆయన దేవుడు. తీతు పత్రిక 2:13లో నాకు ఎంతో ఇష్టమైనటువంటి మాట, మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అని ఉంటుంది అక్కడ. దేవుడు, నువ్వు నమ్మటానికి చాలినవాడు, ఆరాధించడానికి సరిపోయినవాడు, మన పాపాల నుండి విడిపించేవాడు, పరలోకానికి చేర్చేవాడు, దేవుడు అంటానికి యోగ్యుడు, అర్హుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానుడు అయినందున ప్రభావంతో నిరూపించుకున్నాడు. మామూలుగా అందరిలాగా కాదు, ఏదో కొంత నీతి బోధ చేసి వెళ్ళిపోయిన ఆయన కాదు, ఒక ప్రవక్త కాదు, ఏం కాదు, దేవుడు ఆయన. పిల్లలు, మీకు మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో యోధా పత్రిక అని మనకు కనపడిద్ది. 2 యాకోబు పత్రిక కూడా మనకు కనపడింది. ముందు యాకోబు పత్రిక ఉంటుంది, తర్వాత యోధా పత్రిక. యాకోబు పత్రిక రాసిన యాకోబు, యోధా పత్రిక రాసిన యోధా ఎవరయ్యా అంటే యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు. అంటే కన్యమరియ గర్భాన యేసయ్య జన్మించిన తరువాత యోసేపు గారికి మరియమ్మ గారికి ప్రకృతి ధర్మం చొప్పున దాదాపు 6 లేక 7 పిల్లలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. వారిలో యాకోబు, యోధా వీళ్ళున్నారు. వాస్తవంగా అండి, ఈ యేసు ప్రభు వారి తర్వాత జన్మించినటువంటి ఈ కుటుంబంలో ఉన్న ఎవ్వరు కూడా యేసు ప్రభువుని విశ్వసించాలా, నమ్మలా. ఎప్పుడు ఆయన శిలువ మరణం పొందక ముందు వరకు మా అన్నయ్యే కదా, మా ఇంట్లో పెరిగిన ఆయనే కదా, మా అమ్మకు జన్మించిన ఆయనే కదా అంటూ అసలు నమ్మలా, విశ్వసించలా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడయ్యాడో, ఆ తరువాత మేమనుకున్నటువంటి మనిషి కాదాయన, ఆయన దేవుడు అని తెలుసుకొని వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారై గొప్ప సేవ చేశారు. అబద్ధ బోధకులను గూర్చి యోధా అద్భుతమైనటువంటి పత్రిక రాశాడు. యాకోబు అద్భుతమైనటువంటి పత్రిక రాసినటువంటి గొప్ప దైవజనులుగా వాళ్ళు కనపడుతున్నారు. ప్రియులారా, యాకోబుని గురించి ఆలోచిస్తే
ఒంటె మోకాళ్ళ యాకోబు అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసి చేసి మోకాళ్ళ మీద ఉండి ఉండి ఆ మోకాళ్ళ దగ్గర ఆ చర్మం నల్లగా, అసలు అట్టలు కట్టిపోయినట్టు తోలులాగా ఏలబడిపోతూ నల్లగా అయిపోయిందంట. ఒంటి కనుక మోకాళ్ళ మీద లేచి కూర్చున్నప్పుడు ఆ మోకాళ్ళ దగ్గర నల్లగా ఎలా అయిపోయిందో అట్లా ఒంటె మోకాళ్ళ యాకోబు అని పిలిచారు. గొప్ప పత్రికలు రాశారు, అనేక మందికి దీవెనకరంగా మారారు. కారణం ఏంటి? యేసయ్య పునరుద్ధానుడు అయినందుకు దేవుడుగా నిరూపించుకున్నాడు గనక వారు విశ్వసించి వారు రక్షింపబడ్డారు. ప్రియ బిడ్డ, ఈ చక్కని పునరుద్ధాన సందేశం నీ జీవితానికి ఒక దీవెనకరంగా మారునుగాక. యేసయ్య నిజదేవుడు, నిత్యజీవమై ఉన్నాడు. ఇక్కడ క్లియర్గా ఉంది, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. నేను ప్రార్థన చేసే ముందు ప్రేమతో మీకు చెప్పగలిగిన మాట, యేసయ్యను నమ్ముకోండి. ఆయన పునరుద్ధానుడైన సజీవుడైన దేవుడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే నిత్య జీవం. నేడో రేపో ప్రభువు రాబోతూ ఉన్నాడు. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య మీ జీవితానికి రక్షకుడుగా, పరలోకాన్ని అనుగ్రహించే దేవుడుగా మారాలని దైవజనుడిగా నా కోరిక. మీరందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఈ గొప్ప దేవుణ్ణి విశ్వసించి పరలోక భాగ్యాన్ని పొందుకొందరుగాక. యోదావలే, యాకోబు వలె మీరు కూడా ప్రభువులోనికి వచ్చి చాలా దీవించబడుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి అయ్యా. నువ్వు పునరుద్ధానుడు అయినటువంటి గొప్ప దేవుడు నాయన. ఏదో తాత్కాలికంగా మతంలో మిమ్మల్ని వెతకటం, నమ్మటం కాదు, కానీ సజీవుడమైన దేవుడుగా మిమ్మల్ని విశ్వసించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. పునరుద్ధానుడు అయినందున ప్రభావంతో మీరు దేవుని కుమారుడిగా నిరూపించుకున్నారు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీ యందు విశ్వాసం ఉంచి పరలోక భాగ్యాన్ని పొందే కృప దయచేయండి. ఈ పునరుద్ధాన సందేశపు దీవెన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.